మార్నింగ్. యాక్టివ్ ఉన్నారా? నిజంగానా? ఆకలి అవుతలేదా? చాలా తెలుసు, నాకు అర్థమవుతుంది. ఆకలి అవుతుందా? ఏ ఆకలి కావాలా? మీరు కొత్తోళ్ళు కాదు, లీడర్స్ మీరంతా. ఎసార్నో ఒక్క పూట ఎండితే ఏ ప్రాబ్లం లేదు. ఇదే ఇబ్రాహీంపట్నంలో 10 నిమిషాలు నిద్ర దొరికితే చాలు అనుకున్న రోజులు నేను 10 నిమిషాలు పడుకుంటే చాలు. పాన్సార్ రూమ్లో టమాటాలు, ఉల్లిగడ్డలు పచ్చి అన్ని పచ్చి తిని అనుకునేది నిద్ర లేక. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు పడుకోవడానికి ఎంతైనా పడుకోవచ్చు. ఎసార్నో రైట్స్. బాగుందా మీటింగ్? బాగుందా? పర్పస్ మీటింగ్ బాగుందా బాలేదా? బాగుందా? బాగుందా? థ్యాంక్ యూ. సో ఇదంతా మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి. సో నా పేరు వచ్చి శ్రీనివాస్, మాది ఇక్కడే పక్కల ఇబ్రాహీం, సారీ కామన్ డేలా పక్కలే ఇబ్రాహీంపట్నం, పక్కలే ఇదే ఇబ్రాహీంపట్నం. ఎసార్నో కానీ ఈ కామన్ డేలా ఊదపదం అయిపోయింది కాబట్టి పక్కలే మంచాల నాది. ఇక్కడ నుంచి ఒక 7-8 కిలోమీటర్స్. సో బేసికల్గా నాది గవర్నమెంట్ జాబ్, గ్రామ పంచాయత్ సెక్రటరీ, షాబాద్. సో ఇక్కడ నుంచి ఒక 70-75 కిలోమీటర్ ఉంటుంది. సో నాకు చిన్నప్పటి నుంచి ఈరోజు పర్పస్ అడిగారు కాబట్టి పర్పస్ గురించి మాట్లాడుతూ ఉన్నా. చాలా పేదరికం, బిఫోర్ వెస్టేజ్, చిన్న స్థాయి మాది. లైఫ్ మార్చుకోవాలన్న ఆలోచనతో ఒక 23 సంవత్సరాల ఎడ్యుకేషన్, ఎంఎస్సీ, బీఈడి, జాబ్ రాలేదు. 4 ఏళ్ళు ఉస్మానియా క్యాంపస్లో చాలా సీరియస్గా చదివితే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అది కూడా ఒక 7.5 సంవత్సరాలు పనిచేస్తే నా జీతం 45,000. లైఫ్ టైం మారలేదు. మారుతుందా అని ఆలోచిస్తే మారేటటువంటి పరిస్థితులు కూడా నాకు కనిపించలేదు. ఎసార్నో జర మాట్లాడితే ఎనర్జీ వస్తుంది నాకు. నాకు కూడా మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, నేను కూడా అదే పొజిషన్లో ఉన్నాను. గుడ్ మార్నింగ్. మరి 45,000తో లైఫ్ మారుతుందా మారదా అనేది మీరే చెప్పాలి. మారుతుందా? మారలేదు. జీవితం మారేటటువంటి పరిస్థితి నాకు కనిపించలేదు. వచ్చేది ఖర్చులకు సరిపోతుంది తప్ప లైఫ్ అనేది ఏది కూడా మారలేదు. ఈరోజు ఈ సిస్టమ్ మీదకి రావడానికి, వెస్టీలో జాయిన్ అవ్వడానికి కారణం ఒకటే, గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి కారణం ఒకటే, నా పేదరికము, నా కుటుంబ పరిస్థితులు. ఈ కుటుంబ పరిస్థితులు, పేదరికం ఉండడం వల్లే గవర్నమెంట్ జాబ్ ఉన్నా, గవర్నమెంట్ జాబ్ వదిలేసినా, వెస్టీలో జాయిన్ అయినా ఇవన్నిటికీ కారణం పేదరికమే. ఎందుకంటే వచ్చే డబ్బు సరిపోవట్లేదు. లైఫ్ అనేది జీవితంలో ఏదో చెయ్యాలి, సాధించాలనేటువంటి డ్రీమ్స్, గోల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి లైఫ్ మారట్లేదని ఆలోచన వచ్చి వేరే బిజినెస్ల కోసం ట్రై చేసిన. ఇదే ఇబ్రాహీంపట్నంలో కొన్ని బిజినెస్లు పెట్టడానికి ఆలోచనలు చాలా పెద్దవి, కానీ ఆచరణలు లేవు మన దగ్గర, డబ్బులు లేవు మన దగ్గర. ఈ ఇబ్రాహీంపట్నంలో పెద్ద థియేటర్ కట్టాలన్న ఆలోచన నాది, పెద్ద సూపర్ మార్కెట్ కట్టాలంటే ఇక్కడ ఇప్పుడు వస్తున్నాయి అవన్నీ. నాకు ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితమే వచ్చిన ఆలోచన, కానీ మన దగ్గర డబ్బులు లేదు. ఎసార్నో పేదరికం అవన్నీ నేర్పించింది, కానీ లైఫ్ అనేది ఏది కూడా మారట్లేదు. మారే అవకాశం కూడా కనిపించట్లేదు. ఏదో చెయ్యాలి, సాధించాలన్న ఆలోచనలు ఉన్నప్పుడు భగవంతుడా ఒక అవకాశం ఇయ్యి అని రోజు భగవంతుడిని కోరుకుంటుంటే నా ఫ్రెండ్ రూపంలో, ఒక 20 సంవత్సరాల ఫ్రెండ్ రూపంలో అవకాశం వచ్చింది. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు సార్, పాండ్ సార్. తెలుసా సార్? నా మిత్రుడు 20 సంవత్సరాల ఫ్రెండ్ రూపంలో అవకాశం వచ్చింది. నేను కృతజ్ఞత ఎవరికి జీవితంలో ఉండాలంటే, ఒకటి నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు మేము మా పాండ్ సార్, నేను ఇంత సీరియస్ గా పనిచేయడానికి మా గురుగారు ఎంఎస్ సార్ గారు, అదే విధంగా వెంకట్ సార్, నేను ఇక్కడ నిలబడడానికి కారణమైనటువంటి నా అప్లైన్స్ అండ్ నా డౌన్ లైన్స్, వీళ్ళందరూ లేకుండా ఈ సిస్టంలో నేను లేను. సో ఈ జన్మత వాళ్ళందరికీ నేను రుణపడి ఉండాలి. ఎసార్నో ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 10 నిమిషాలు పడుకుంటే చాలు. నవతా ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది ఇక్కడ హైత్ నగర్, మనకు ఆటో నగర్ లా. నైట్ అంతా డ్యూటీ చేసేది నేను, నైట్ గుమస్తాగా పనిచేసేది. ఒక 10 నిమిషాలు పడుకొనిస్తే బాగుండు అనిపించేది, లేదు పడుకొని ఇవ్వకపోయేది వాళ్ళు. ఇదే ఇబ్రాహీంపట్నం వచ్చి పడుకుందామంటే టైం లేదు, పడుకుందామంటే కూడా వండుకోవాలి, అంత టైం అంతా వేస్ట్. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు చూస్తుంటే లైఫ్ అనేది చాలా అద్భుతంగా అనిపిస్తా ఉంది. నిజంగా నా కార్లో తిరుగుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తా ఉంది. నా ఫ్రెండ్స్ అదే బైక్ల మీద తిరుగుతున్నారు, అదే 10,000, 10,000, 5,000 బాధలు పడుతూ ఉన్నారు. ఈ రోజు నాకు 7.5-8 లక్షలు పర్ మంత్ తీసుకుంటా ఉన్నా. చాలా హ్యాపీగా ఒక అవకాశం రావడం వల్ల, ఒక అవకాశాన్ని పట్టుకోవడం వల్ల, నిలబడడం వల్ల నాకు కూడా వచ్చింది నెగిటివ్ వచ్చింది. గుడ్ మార్నింగ్. మరి మీకు కూడా నెగిటివ్ వస్తుందా? నెగిటివ్ నేను పాజిటివ్ గా తీసుకున్నా. ఒక ముందుకు వెళ్ళడానికి పోస్ట్ అప్ గా తీసుకున్నా నేను అవన్నీ.
మీరు చాలా మంది ఈ రోజు నెగిటివ్ ఫేస్ చేయలేకపోతా ఉన్నారు, ఓపిక లేకపోతా ఉన్నాయి చాలా మందికి. ఈ బిజినెస్ లో నేను చాలా మందికి చెప్తా ఉంటా, మీకు డబ్బు కావాలంటే మీ దగ్గర ఓపిక ఉండాలని. ఎసార్నో నెగటివ్ ని తట్టుకునే శక్తి కూడా మీ దగ్గర ఉండాలి. కొంచెం సబ్జెక్ట్ ఇక్కడ రాకెట్ సైన్స్ అంత అవసరం లేదు, ఆకాశంలోకి వెళ్ళేంత అవసరం లేదు, భూమిలోకి వెళ్ళేంత అవసరం లేదు. జస్ట్ ఒక 4 మాటలు, కరెక్ట్ 4 మాటలు. ఈ బిజినెస్ ఎందుకు చేయాలంటే ఒక 4 మాటలు నేర్చుకుంటే సార్ ఈ బిజినెస్ లో మనం గెటర్ అవ్వచ్చు. ఎసార్నో ఓపిక ఉండాలి, నెగటివిటీని తట్టుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నోటి మాట ద్వారా ఈ రోజు డబ్బు సంపాదిస్తున్నాం బిజినెస్ లో. నోటి మాటలే, ఆ మాటలు ఏ మాటలు మాట్లాడితే నోట్ల కట్టలు వస్తాయనేది ఆ మాటలు మీరు నేర్చుకోవాలి. ఎసార్నో సో అలాంటి చిన్న స్థాయి నుంచి నేను ఈ వెస్టీలోకి వచ్చా. కానీ స్టార్టింగ్ లో ఎవరు కూడా మీకైతే ఎట్లయితే చెప్పారో వేస్ట్ చూసిన మా అన్న, మా సొంతం, మా బ్రదర్, మా సిస్టర్, మా బావ, మా బొమ్మడిది, నా ఫ్రెండ్స్ సరిపోతలేదా అన్నారు. అరే ఎందుకులా అంత ఆస్తి వేసుకపోతావా అన్నోళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఎవరి మాటలు వినకుండా ఈ రోజు ఇక్కడ నిలబట్టి ఈ రోజు నా సక్సెస్ మీకు రోజు చాలా మందికి తెలుసు ఈ రోజు. ఎసానో సో మీకు కూడా అవకాశం ఉంది అని చెప్తున్నా. పర్పస్ ఏంటో ఈ రోజు మీటింగ్ పర్పస్, ఈ జీవితానికి ఏంటో పర్పస్ మీరు డిసైడ్ చేసుకోండి. చాలా మంది పర్పస్ లేకుండా జీవితంలో ఫెయిల్ అవుతా ఉన్నారు. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, సారీ అక్కడ ఏ రోజు చూపిస్తే నాకు అలా ఉందో లేదో కూడా నేను ఫీల్ అవుతా. లాస్ట్లోనే పోయాడు. ఈ రోజు చాలా బాగా ఇంత పెద్ద మీటింగ్, దాదాపు 30-40 మంది గ్రేట్ లీడర్స్ వచ్చారు. ఈ రోజు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కష్టపడి 1 లక్ష, 1.5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు తీసుకుని లీడర్స్ వస్తే ఇప్పుడు వస్తా ఉన్న బ్యాగులు పట్టుకొని వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది వెస్టీజ్ మీద అనిపిస్తుంది నాకైతే. వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ బదలాం చేస్తుంటారు, ప్రతి విషయాన్ని బదలాం చేస్తా ఉంటారు. ఎసార్నో సో నేనేమంటున్నంటే ఈ బిజినెస్ లో ఏ విధంగా ఉంటే సక్సెస్ వస్తుందో ఆ విధంగా ఉండాలని చెప్తున్నాం. పెద్దగా ఏం లేదు, ఇలా ఓపిక ఉండాలి. ఈ డెస్టినీ అయితే కొంచెం తగ్గడం నేర్చుకోండి సార్, మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ తగ్గితే జీవితంలో నెగ్గుతారు. ఎసార్నో నేను కల్లారా చూసినటువంటి వ్యక్తి. నేను అంతా బిఫోర్ వెస్టీజ్ చాలా కొప్పిస్తే ముఖం మీద క్షణాలలో కోపం వచ్చేది. ఇప్పుడు మాట్లాడాలంటే కూడా ఒక 2 నిమిషాలు ఆలోచించి, 10 నిమిషాలు ఆలోచించి, గంటలు ఆలోచించి మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు వెస్టీజ్ గొప్పతనం మీద ఒక కడిగిన ముద్దంలాగా తయారు చేస్తా ఉంది. వెస్టీజ్ నీకు ఏమి ఇచ్చింది అంటే అన్ని ఇచ్చింది. పేరిచ్చింది, గౌరవం ఇచ్చింది, మర్యాద ఇచ్చింది, డబ్బు ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, కారు, ఇల్లు, హౌస్ బాండ్, ఫారెన్ అన్ని. ఇది లేదా అన్ని ఇచ్చింది వెస్టీజ్. నన్ను ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది వెస్టీజ్. మీకు అందరినీ చెప్పేది మాతో ప్రయాణం చేయండి అంటే మీకు ఎన్నో కొన్ని గొప్ప లక్షణాలు వచ్చేసేస్తే గొప్ప వ్యక్తులుగా మీరు తయారవుతారు. ఎసార్నో వెస్టీలో ఉండండి సార్, మీరు సక్సెస్ అయిపోతారు అంతే. వెస్టీలో సక్సెస్ అయిన అప్లైని కాపీ అయ్యండి, ఆయన వ్యక్తితో మీరు రోజు నడవండి. సో చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థ సార్ వెస్టీజ్ గొప్పతనం మీకు చాలా మందికి తెలియట్లే. 2 నెలలు అవుతుంది ఇంట్లో పడి, కాలుకు దెబ్బ తాకి 2 నెలల నుంచి ఇంట్లోనే ఉన్నా. పని చేస్తే డబ్బు ఇస్తలేదు సార్, ఎవరు ఇవ్వాలి రేపు. ఎసార్నో పని చేస్తే ఇస్తలే, నెలంతా పని చేసుకొని కూడా డబ్బులు ఇవ్వట్లే. 2 నెలలు ఇంట్లో ఉన్నా. లాస్ట్ మంత్ 6.5 లక్షలు, ఈ మంత్ 7.5 లక్షలు తీసుకోబోతా ఉన్నా. 2 నెలలు ఇంట్లో ఉండి కూడా. ఒక్కసారి ఆలోచించండి. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గట్టిగా కష్టపడి టీములు తయారు చేసుకుంటే ఇక్కడ డబ్బు వస్తుంది. ఆ డబ్బు ఒకసారి ఆలోచించండి. ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. నేనే ఎగ్జాంపుల్. 2 నెలల నుంచి ఇంట్లో రెస్ట్ తీసుకుని ఈ రోజు బయటకు వచ్చా. అయినా కూడా ఈ నెల 6.5-7 లక్షల పైన తీసుకోబోతా ఉన్నా. ఎసార్నో ఎలాన్ మాస్క్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎలాన్ మాస్క్. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రోబోలు వచ్చి మీరు చేసే ప్రతి పని అది చేస్తుంది అంట. ప్రతి పని చేస్తుందంట రోబో వచ్చి. కానీ పని చేసినా మీకైతే డబ్బు కావాలి, ఫుడ్ కావాలి. ఎసార్నో మరి ఎక్కడికి వెళ్ళి మీ పనులన్నీ రోబోలు చేసిన తర్వాత మీకు డబ్బు ఎక్కడికి వస్తుంది, తినడానికి ఫుడ్ ఎక్కడికి వస్తుంది. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కష్టపడితే టీం తయారు చేసుకొని ఇంటికాడ కూర్చున్నా కూడా డబ్బులు వచ్చేటటువంటి అవకాశాలు వెస్టీజ్ ప్లాట్ఫామ్ ఇచ్చింది మీకు అందరూ. ఎసార్నో ఇలా అర్థం చేసుకోండి సార్. ఈరోజు డబ్బు లేక చాలా మంది బాధపడతా ఉన్నారు. డబ్బు లేక డ్రైనేజ్ లో పనిచేస్తున్నారు, డబ్బు లేక అంతరిక్షంలోకి వెళ్తున్నారు, డబ్బు లేక సముద్రాలలోకి వెళ్తా ఉన్నారు. మీరు ఏం చేస్తే అంత గొప్ప ఏం లేదు. మన వాళ్ళ గొప్పతనంతో చేస్తే మన
గొప్ప అంత ఏం కాదని చెప్తున్నా. అంత సాక్రిఫైస్తో వేస్తే మన సాక్రిఫైస్లు పెద్ద సాక్రిఫైస్లు కావు. చేద్దాం, కష్టపడదాం, ముందుకెళ్దాం. మీరు ఒక్క నిలబడితే మీ కుటుంబమే కాదు వేల కుటుంబాలు నిలబడతాయి ఈ సిస్టమ్ మీద. ఎస్ఆర్ నో? నాకు నచ్చిన పాయింట్ అదే మెసేజ్ లా. నువ్వు బాగుపడు కాబట్టి 10 మందిని బాగుపరిచేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ. ఎక్కడుంది సార్? బయట తొక్కి సక్సెస్ అవుతున్నారు. బయట ఇక్కడ లేపి లిఫ్టింగ్ 10 మందిని పైకి లేపి డబ్బులు సంపాదిస్తా ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థ. నాకైతే వెస్టీజ్ గొప్పతనం చెప్పమంటే అయితే ఒక 2 రోజులైనా మాట్లాడుతున్నాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే నరాన వెస్టీజ్ గొప్పతనం ఈరోజు నింపుకొని మాట్లాడుతున్నాం మీరంతా. ఎస్ఆర్ నో? ఒక్కసారి ఆలోచించండి సార్. చాలా అద్భుతమైన వ్యవస్థ. నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు సరైన విధంగా ఇంకా కొంచెం మీ దగ్గర శక్తి ఉంది. ఒక చిన్న పిల్లగానికి పెట్టినటువంటి భోజనం మీకు పెడితే సరిపోతుందా సార్? జర మాట్లాడాలి. సరిపోతుందా? చిన్న పిల్లగానికి పెట్టినట్టు భోజనం పెడితే మీకు పెట్టలేదు, సరిపోదు. మీ దగ్గర చాలా పొటెన్షియల్ ఉంది, చాలా శక్తి ఉంది, కానీ అది మీరు తీయట్లే. అది నేను కళ్ళారా చూస్తా ఉన్నా. మీ దగ్గర ఉంది శక్తి, అది తీయండి సార్. ఎంత వేల మంది, లక్షల మంది జీవితాలు వెలుగులు నింపొచ్చు ఈ అవకాశం ద్వారా. ఎస్ఆర్ నో? ఈ అవకాశం ఉంది. మీరు ఎక్కడ కష్టపడ్డా మీరు కోపడమే జరగడం లేదు. ఇక్కడ మీరు కోపడు కూడా 10 మందిని కోపడేటువంటి అవకాశం ఉంది. ఎస్ఆర్ నో? ఒక వ్యక్తికి సక్సెస్ కారణం అతనే. ఒక వ్యక్తికి సక్సెస్ కారణం ఎవరు సార్? ఎవరు? నేనే. నువ్వు, మా అన్న, మా తమ్ముడు, మా చెల్లె ఏ పరిస్థితులు, ఎండ కొట్టింది, బాగా వాన కొట్టింది, చలి పెట్టింది, పెడుతుంది. వాన పని వాన చేస్తుంది, చలి పని చలి చేస్తుంది, ఎవరి పని చేస్తుంది. నువ్వేం చేస్తున్నావు ఒకసారి డిసైడ్ చేసుకో. ఎండ కొడుతున్నాను ఆగిపోయా, చలి పెడుతుందని భూమి మీద రెస్ట్ తీసుకుని అత్యంత రెస్ట్ తీసుకునే వ్యక్తులు ఉంటారు మీరే జనాలు. నేను చెప్పడానికి సిగ్గైనా బాధైనా చెప్తున్నా అంతే. అందరికంటే రెస్ట్ తీసుకుంటుంది మీరే. మీ భూమి మీద ఉన్న ప్రతి మీకంటే ఎక్కువనే కష్టపడుతుంది తప్ప మీకంటే తక్కువ కష్టపడట్లేదు. ఎస్ఆర్ నో? మనం కూడా కష్టపడతాం, మనం బాగుపడతాం, 10 మందికి బాగుపడతాం. ఈ అవకాశం ఇక్కడ ఉంది. ఎస్ఆర్ నో? ఒక్కసారి ఆలోచించండి. చిన్న స్థాయి 45,000తోనే ఒక ఇల్లు కట్టుకుందామంటే ఇల్లు కాదు సార్, ప్లాట్ కొనుక్కునే పరిస్థితులు లేవాడా. ఇదే ఇబ్రాహీంపట్నంలో ఈ ఏరియాలో మీకు 20,000 తక్కువ లేదు కదా. మా ఊర్లో తీసుకున్నా 12,000 తక్కువ లేదు. ఊర్లో నీకు వచ్చేదే 45,000 బతకడానికి సరిపోతుంది. నువ్వు ప్లాట్ ఎక్కడికి వెళ్ళి కొనగలుగుతావు? ఆ ప్లాట్ ఇల్లు ఎక్కడికి వెళ్ళి కట్టగలుగుతావు? ఈ రోజు మినిమం నీడు ఒక ఇల్లు అనేది మినిమం నీడు, కార్ అనేది మినిమం నీడు, పిల్లల్ని మంచిగా చదివించుకొని మినిమం నీడు, అమ్మని భావించుకొని మినిమం నీడు. ఎక్కడికి వెళ్ళి చేస్తావు? ఒక్కసారి ఆలోచించండి. మొన్న రీసెంట్ గా బడ్జెట్ కూడా చెప్పింది మీకు. బడ్జెట్ 12 లక్షలు సంపాదించినా కూడా నువ్వు ట్యాక్స్ కట్టదని చెప్పింది బడ్జెట్. ఎస్ఆర్ నో? అంటే దాని ఉద్దేశం ఏంటి? నీకు నెలకి ₹1,00,000 సంపాదించినా నీ దగ్గర డబ్బులు మీలో నువ్వు ట్యాక్స్ కట్టక బిడ్డ, నువ్వు పేదోడు కానీ బడ్జెట్ కూడా చెప్పింది. మరి 20-30 కోసం ఎందుకు సార్ అంత కష్టపడుతున్నారు? 1,00,000 సంపాదించే అవకాశం ఉంది. మీరు పార్ట్ టైం టేకప్ చేయండి. మిమ్మల్ని ఎవరు కూడా ఫుల్ టైం రావాలి. ఫుల్ టైం వస్తావా? రెడ్ కార్పెట్ వేసి మేము ఆహ్వానిస్తున్నాం. కానీ మీకు కొన్ని ఉంటే బ్యాక్ ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, చూసుకోండి ఒకసారి. పార్ట్ టైం ఏమంటే రోజుకు ఒక 2-3 గంటలు సీరియస్గా పనిచేయమని నేను కోరుకుంటున్నాను. నేను 10 ఒక్కరిని అలా చేస్తే మన టీం వస్తుంది, టీం ద్వారా డబ్బు వస్తూ ఉంది ఇక్కడ. ఎస్ఆర్ నో? మరి చేస్తారా? చేద్దాం సార్. ఈ భూమి మీద వస్తాం పోతాం. వచ్చిపోవడానికి కాదు, ఇచ్చిపోవడానికి చాలా ఇంటున్నాం ఈ మధ్య. వచ్చిపోవడానికా ఇచ్చిపోవడానికా? ఏమిస్తారు మరి? ఈరోజు నా భార్యకు 7 లక్షలు ఇస్తున్నటువంటి ధైర్యం ఉంది. నేను లేకపోతే, నా భార్య లేకపోతే నా కొడుకుకు 7 లక్షలు ధైర్యం ఉంది ఈరోజు నాకు ఈ ప్లాట్ఫామ్ మీద. ఎస్ఆర్ నో? ఆర్డర్ సిస్టమ్ రెడీ. గౌతమ్ బాలి గారు పిల్లలు వచ్చి ఈ సిస్టమ్ ఏరడానికి ఆల్రెడీ రెడీ ఉంది సిస్టమ్ అంతా. మనం ఏందో ఉంటే రేపే పోతుంది, ఎల్లుండే పోతుంది అని ఆన్నే కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం అంతా. చాలా హ్యాపీ ఉంది. వెస్టేజ్ సిస్టమ్ గొప్పతనం తెలుసుకోండి, సీరియస్ గా పనిచేయండి. నేను సీరియస్ గా పనిచేయడం వల్ల ఈరోజు 1,65,00,000 పైన సంపాదించిన వెస్టేజ్. ఈరోజు 1,65,00,000 పైన 4 ప్లాట్లు తీసుకున్నా, 15 లక్షల కార్ తీసుకున్నా, పిల్లలకి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తా ఉన్నా. ఈరోజు పేరు వచ్చింది, గౌరవం వచ్చింది, మర్యాద వచ్చింది. ఈరోజు నిలబడుతున్నా సార్. ఏ సార్ నేను అంత గొప్ప చేసింది? మీరందరూ నిలబడి అంత గొప్ప ఏం చేసిన?
ఏం చేయలేదు. వెస్టిజ్ అనే అవకాశం దగ్గరకు వస్తే పట్టుకున్నా, అంతే. పట్టుకున్నా, నెగిటివ్ వచ్చింది, తట్టుకున్నా. ఒక్కొక్కరు ఒక లాభం సార్. ఇదే పాండు సార్ దగ్గర నన్ను తీసుకొచ్చి ఆయన కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు కొన్ని విషయాలు చెప్పాలి. 14, 15, 20 సార్లు ఫోన్ చేసినా పాండు సార్ స్టార్టింగ్ అడిగిన, లేకపోయేది. అప్లైన్ లేకపోతే వెళ్ళిపోవాలా వద్దా? మరి ఆకలి ఉంది ఆడ. కొన్ని వర్డ్స్ ఏవైతే ఇంపార్టెంట్ అని పట్టుకోండి. సార్ నో. సో చాలా అద్భుతంగా ఉంటుంది సార్ మీ లైఫ్, మీ తర్వాత జనరేషన్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. సో పర్పస్, ఈ రోజు మీటింగ్ ఇంటెన్షన్ పర్పసే. మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకుంటే మీరు 100% సక్సెస్ అయిపోతారు. సార్ నో. చాలా మందికి పర్పస్ లేదు, గోల్ లేదు, డ్రీమ్ లేదు. ఎవరైనా అడిగిరా సార్ మీకు మిమ్మల్ని బయట ఎక్కడ ఎవరన్నా మీ గోల్ ఏది, డ్రీమ్ ఏది అని ఎవరైనా అడిగిరా? నేను 25 ఏళ్ళు చదువుకున్నా, ఏ రోజు ఏ టీచర్ వచ్చి నీ గోల్ ఏంటో బిడ్డ అని అడగలే. ఇక్కడ నువ్వు జాయిన్ అయిన తెల్లారి నువ్వు జాయిన్ అయినా క్షణం నుంచి అడుగుతుంది నీ పర్పస్ ఏంటి, నీ గోల్ ఏంటి, నీ డ్రీమ్ ఏదని అడుగుతా ఉన్నావు. బయట 20,000 కోసం 20,000 టార్గెట్ కోసం పనిచేస్తున్నావు. మరి నీకు ₹1,00,000 అంటే నీ గోల్ ఉండొద్దా, టార్గెట్ ఉండొద్దా? టార్గెట్ పెట్టుకున్నారు అంటున్నాను. టార్గెట్ మీకోసమే, మీ మంచి కోసమే. సార్ సో పెట్టుకోండి, సీరియస్ గా పనిచేద్దాం, చేద్దామా? సో కొంచెం సార్ ఈరోజు నాకు చాలా ఇబ్బంది అయినటువంటి పాయింట్ ఏంటంటే 12:30 వచ్చేసారు కొంతమంది. ఏమనాలి ఇబ్బంది లేవు, అందరు బాధలు లేవా సార్? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు బాధలు లేవా? వీళ్ళు 8:30 వచ్చారు వీళ్ళంతా. మరి 8:30 వచ్చిన వాళ్ళతో 12:30 పోచిన వాళ్ళకు ప్రాబ్లమ్స్ లేవా? వీళ్ళకి ఒక్కరికే ఉన్నాయా? సక్సెస్ వస్తలేదని అనడం కాదు, చేయాల్సింది చేయట్లేదు చాలా మంది. ఎసార్నో మరి చేస్తారా? చేద్దామా? చేద్దాం సార్. 10 మందికి మంచి చేసేది. ఈ జన్మకు అర్థం పరమార్థం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఈ రోజు అర్థం పరమార్థం వస్తుందని అనిపిస్తా ఉంది. అవునా కదా? ఎందాక సత్యం సార్ అన్నారు, నేను పోతే కూడా ఎంతో మంది నాయకులు వస్తారని, ఈ రోజు కన్నీళ్ళు కాస్తారని మా గురుగారు ఎంఎస్ఆర్ సార్ ఆ డైలాగ్ చెప్పడం వల్ల ఎంతో మంది కనెక్ట్ అయింది ఆ డైలాగ్. ఇంత కూడా వచ్చుడా ఫేమస్ అసలేషన్ ఆడు ఎంపీకి అంటారు. సార్ను నిజం చూడండి, 10 మందికి మంచి చేస్తున్నాం, ఇక్కడ దేశ సేవ చేస్తున్నాం. ఇది మర్చిపోతున్నారు చాలా మంది. జిఎస్టీ ద్వారా, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా దేశ సేవ చేస్తా ఉన్నాం, రాష్ట్ర సేవ చేస్తా ఉన్నాం. ఎంతో మందికి నిరుద్యోగులకి అవకాశం ఇచ్చి రాష్ట్ర సేవ చేస్తా ఉన్నాం. మన ఇంటి పక్కన వాళ్ళు, మన ఫ్రెండ్స్ రిలేషన్స్ ఎంతో మందికి ఇందులో తీసుకొచ్చి ఆరోగ్యం ఇచ్చి, ఆదాయం ఇచ్చి, కార్ ఫండ్ ఇచ్చి, హౌస్ ఫండ్ ఇచ్చి సమాజ సేవ కూడా చేస్తున్నాం మనం అంతా. ఎసార్నో ఏం తక్కువ చేస్తున్నాం, ఒక వెస్టీజ్ గా అన్ని చేస్తా ఉన్నాం. ఏం లేని దగ్గర నీ తెలివి, టాలెంట్, స్వెట్, బ్లడ్ దారబోతుంటే ఇక్కడ ఎన్నున్న దగ్గర ఎందుకు పనిచేయదు ఒకసారి ఆలోచించండి. సో మీకు ఈ అవకాశం ఉంది. సో ఇక్కడ సీరియస్ గా పనిచేద్దామా? సో మీరందరూ పనిచేసి, సో మాలాగా ఇక్కడ ఎవరైతే 1,00,000, 2,00,000, 3,00,000 తీసుకుంటున్నారో వాళ్ళ మీరు కూడా తీసుకొని మీ జన్మకు అర్థ పరమాత్మ ఏర్పరచుకొని మీరు సక్సెస్ఫుల్ అయ్యి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, సో మీరందరూ సక్సెస్ఫుల్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.